ఇదిగోండి వేసేస్తున్నాను. దగ్గర చూపించినానా నేను ఎలా వేస్తున్నానో తెలియాలి కదా. హాయ్ అండి, ఈరోజైతే నేను కొత్తిమీరతోటి మంచిగా పకోడీ అయితే చేయబోతున్నాను అనమాట. కొత్తిమీరతో పకోడీ ఏంటని మీరు అనుకోవచ్చు. నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను కానీ చూడడానికి చాలా బాగుందన్నమాట. నేను కూడా ట్రై చేద్దాము, టేస్ట్ ఎలా ఉంటుందో మీకు రివ్యూ చెప్పచ్చు. అసలు వేసుకోవచ్చా వేసుకోకూడదని. కొత్తిమీర అయితే కనుక కొత్తిమీర రైస్ అయితే మటుకి సూపర్ అండి. నిజంగా చాలా చాలా బాగా నచ్చేస్తుంది మాకైతేనే. నేను చేస్తాను కానీ ఆ టైప్లో చాలా బాగా కుదిరింది. ఒక్కోసారి మనకు కుదరకపోవచ్చు కానీ ఆ రోజు అసలు భలే అనిపించింది అన్నమాట కొత్తిమీర రైస్ అయితే కనుక. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కొత్తిమీరతోటే చక్కగా మంచిగా దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. వాతావరణం క్లైమేట్ మారిపోయింది. సరే పకోడీ అరటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ ఎప్పుడు కామనే కదా. ఇంకా బ్రెడ్ బజ్జీ, ఇలా టమాటా బజ్జీ ఇవన్నీ వేసుకుంటూ ఉంటాము. కొత్తిమీరతో ఒకసారి ట్రై చేస్తే అలా ఉంటుందని చెప్పేసి ట్రై చేస్తున్నాను అనమాట. అయితే దీని ముందు శుభ్రంగా కడిగేద్దాము. కడిగేసి మంచిగా వాష్ చేసిన తర్వాత కొత్తిమీరకి కొత్తిమీర బజ్జీకి ఏం ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను. ఇదిగోండి కొత్తిమీర అయితే శుభ్రంగా కడిగేసి వాష్ చేసాను. ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఈ కొంచెం ఉంచకపోతే ఈడిపోద్ది కాబట్టి ఇదిగోండి ఇలాగా. కొత్తిమీర అంటే చాలామందికి నచ్చకపోవచ్చు. మాకైతే కొత్తిమీర ఫ్లేవర్ అంటే ఇష్టమే కాబట్టి మేము ఇంకా ఇలా నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను. ట్రై చేయడం అంటే మీ అన్నయ్య గారు ఉన్నారు కదండి, ఒక పాలానే ఉండరు కదా, చూసారంట. సరే కొత్తిమీర బజ్జీ ట్రై చేయి, ఇప్పటివరకు అన్ని బజ్జీలు వేసావు కదా, మేము తింటాం అన్నారు. మా పిల్లలేమో నో అన్నారు. చూద్దాము వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారో, టేస్ట్ ఎలా ఉందో వీడియోలో మీకు నేను ఖచ్చితంగా చెప్తాను. ఈయనేమో లేదు వెయ్యి, మీరు ఎవరు తినపని నేను తింటాను అని చెప్పేసి అన్నారు. సరే అయితేనని చెప్పేసి ఆయన వాగ్దానం చేసిన తర్వాత మనం అంటే నాకు వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. మనం ఎంత ఖర్చు పెట్టి చేసుకుంటున్నప్పుడు తినాలి, పిల్లలైనా ఎవరైనా. కానీ నాకు తెలిసి అంత బ్యాడ్గా ఉండదు, నాకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. అంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి కూడా టేస్ట్ అనేది మారిపోతుంది కదా. తర్వాత కూడా మనం డెకరేషన్ అది చేస్తాం కాబట్టి అంటే కొంచెం టేస్టీగా బాగుంటుంది. కొంచెం టెంప్టింగ్గా కూడా చేసి పెట్టామనుకోండి ట్రై చేస్తారు కదా అని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే నేను ఇదిగోండి ఇలా అన్నమాట చూపించినానా. ఇన్ని అయితే కొత్తిమీర అయితే కట్ చేసి ఉంచాను. మీరు కానీ కొత్తిమీర రైస్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందు ఇక్కడ అంతా తుడిసేసుకొని, తడిగా ఉంటే నాకు అస్సలు పని చేయబుద్ధి అవ్వదు. ముందు నీట్గా టేబుల్ అది తుడిసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీంట్లోకి పిండి కలుపుకుందాం. ఇదిగోండి శనగపిండి తీసుకున్నాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే కొద్దిగా వరిపిండి, కొంచెం క్రిస్పీనెస్ అన్నమాట. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే ఆటోమేటిక్గా టేస్ట్ అనేది బాగుంటుందండి, అంటే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 1/2 స్పూన్ అయితే వేసాను కదా, కొంచెం కారం అంతే. ఇంకా దీంట్లోకి తినే సోడా కొంచెం వేసుకున్నాం, కొద్దిగా వంట సోడా, కొంచెం కుకింగ్ సోడా అంటాం కదా అది వేసాను, కొంచెం పెప్పర్ వేస్తున్నాను. కారంగా బాగుంటుంది, మరి కమ్మగా కాకుండా స్పైసీగా బాగుంటుంది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసి కలుపుకున్నాం. వాతావరణం అయితే మారిపోయిందండి, పొద్దుటి నుంచి వర్షం పడుతూనే ఉంది, ఇప్పుడే కొంచెం తెరిపించింది. కానీ చల్లగా ఉన్నప్పుడు ఏదో ఒకటి వేసుకుని తింటే బాగుంటుంది. పిండి కొంచెం కలిపాను, గట్టిగా ఉన్నప్పుడు కలుపుకుంటూ తర్వాత మనకి కన్సిస్టెన్సీ మనం చూసుకొని కలుపుకుంటే తర్వాత సరిపోతుంది. బాగుంటుందండి టేస్ట్ అయితే, ట్రై చేయండి. ఈ పిండే మనకి టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆయన అయితే మట్టుకి కొత్తిమీర బజ్జీ వెయ్యి హెల్త్కి కూడా మంచిదే కదా, కమ్మగా
ఆ ఫ్లేవర్ అలాగే మన ఇంట్లో వాళ్ళందరూ తింటారు కాబట్టి వెయ్యి టేస్ట్ చేద్దాము అని చెప్పేసి అన్నారు. సరే ఇంకెలాగో అడిగారు. ఇప్పటి వరకు అయితే బ్రెడ్ బజ్జీ, ఇంకా చాలా తమలపాకు బజ్జీ తెలుసా మీకు? మేము తింటామట. అది కూడా వేస్తాను నేను. చాలా బాగుంటుంది. తమలపాకు బజ్జీ కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. టేస్ట్ బాగుంటుంది. మాకు ఇక్కడ బంతుల్లో వేసేవారు. ఇప్పుడు మానేశారు కానీ బంతుల్లో వేసేవారు. అప్పడం బజ్జీ అంగర్లో అది స్పెషల్ మాట. అప్పడం బజ్జీ అంటే ఇలా కొన్ని ఉంటాయన్నమాట. మనం ట్రై చేయాలన్నమాట. అంటే ఇలాగే ఉంటాయా అంటే మన ఇష్టం, మన టేస్ట్ నచ్చుతుంది, నచ్చకుండా అయితే ఏమి ఉండదు. కొన్ని కొత్తగా అనిపించిన పేర్లు ట్రై చేయండి, నోటికి రుచిగా బాగుంటుంది. ఇదిగోండి వేసేస్తున్నాను. దగ్గర చూపించినానా? నేను ఎలా వేస్తున్నానో తెలియాలి కదా. చూసారా? ఇంకా చిన్నగా కూడా వేద్దాం. ఇది పెద్ద ముక్క మాట. ఇలా కొత్తిమీరతో కూడా ట్రై చేయండి. బజ్జీ బాగుంటుంది. తమలపాకుతో ఎప్పుడైనా తిన్నారా? మేమైతే టేస్ట్ చేసాం. అది కూడా బాగుంటుంది. ఇది బాగా పెద్ద మొక్క వచ్చింది కదా, అందుకు. చిన్న వేద్దాం. ఇలా అంటినట్టుగా వేద్దాం. ముందుది బాగా లావు వచ్చింది కదా, నేనేం చేస్తున్నానంటే తగ్గిస్తున్నాను అనమాట. తక్కువగా ఉంటే ఇలా ఉంటే చాలు, అది మరీ ఎక్కువైంది. సరేలే అని ఒక ట్రైల్ వేద్దామని వేసాను. ముందు అనుకున్నాను అనమాట, అది కూడా చూసి ఇంత లావు వద్దని. ఇదిగోండి ఇలాగా ఇంత లావు ఎందుకు తీసేద్దాం. విడిగా కాలుతో కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఎందుకులే. ఇంకా సన్నం ఇంకానా? అంటే క్యూట్గా ఉండాలి, చిన్నగా క్యూట్గా ఉండాలా? అయితే ఇది ఇలాగా ఓకేనా? చాలా వరకు తీసేసానట్టు అన్నా. ఇది మట్టికి పెద్దదైంది. ఇది మట్టికి బాగా ఎగినాయి ఇవి. ఇది కూడా ఎగిపోయింది. ఇది ఎందుకు ఇలా ఒకసారి ట్రయల్ వేసానంటే, దీంతో కూడా నేను ఇంకోటి చేద్దామని ట్రయల్ వేసాను. చెప్తాను, అది కూడా చూపిస్తాను మీకు. అందుకనే ప్లేట్ తీసుకురా. నీకు అర్థమైపోయిందా? ప్లేట్ పట్టరా సరే. ఇదిగోండి మన కొత్తిమీర పకోడీ అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికి యూనిక్గా అనిపించినా కానీ బాగుంటుంది, ట్రై చేయండి. అది కూడా ఏం చేస్తానన్నది మా వాడు చెప్పేశాడు. వాడికి ఎలా తెలిసిపోయిందో మరి. నాకు ఏదో నార్మల్గా అనిపించి చెప్పాను అంతే. ఏమనిపించింది? అమ్మ ఏదో కట్ చేసి ముక్కల కింద తింటే బాగుంటుంది కదా అనిపించింది. చెప్పాను, నేను ఏదో నార్మల్గా చెప్పా. సరే అయితే ఇదిగోండి ఇలా అంటున్నట్టుగా ఒక ఆకు వేసుకోవాలి, కనిపించేటట్టుగా అంతే. కావాలంటే దీనికి ఆకు బజ్జీ అని కూడా వేరేసుకోవచ్చు. ఆకు బజ్జీ రాదులే, కొత్తిమీర బజ్జీ. ఇది కొత్తిమీర ఆకు బజ్జీ అయితే ఎలా అనుకున్నా సరే, ఇదంతా బాగా వచ్చిందా. ఇప్పుడు ఇంకొకటి వేయడం ఈజీ, తినడం చూడాలి. ఇవి వేగాలి. మనం కట్ చేసి కొత్తిమీరని కూడా కట్ చేసి కూడా ఇలా బజ్జీ పిండి కలుపుకొని కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం బాగుంటుంది చూడడానికి అన్నట్టుగా వేసాను.
అప్పుడే మా వాళ్ళు టేస్ట్ చేసాడు ఎలా ఉంటాయని. కొత్తగా ఉందంట. టేస్ట్ అయితే బాగుందా? బాగుంది. అంటే చాలా డిఫరెంట్ అసలు మామూలు పకోడీలు ఇవి వీటితో కంపేర్ చేయలేం. ఎందుకంటే యూనిక్గా ఉంది. కొత్తిమీర కాబట్టి కొత్తిమీర టేస్ట్ అలా అనిపిస్తుంది కాబట్టి. ఇలా అన్నీ వేసేసి మళ్ళీ మీకు చూపిస్తానండి. ఎన్నో అక్కర్లేదండి, ఎక్కువ ఇంత కొత్తిమీర కూడా పట్టేటట్లేదు. చిన్న చిన్న కొమ్మలతో చేస్తాను కదా. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఉంది కదా పెద్దది, ఇలా మనం పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట. మిక్స్చర్ కరెక్ట్గా చెప్పావు. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి నాకు ఎదుతో వచ్చింది చెప్పాను నేను, కానీ కరెక్ట్ అయిపోయింది అది. బాగుంది. ఇదిగో ఇక్కడ కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఇది అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. బాగా వేగినాయి లేదా చూసుకోవడం, స్టవ్ ఆఫ్ చేసేయడం. ఇది బాగుంటుందేమో మిక్స్చర్. బాగుంటుంది. ఇంటికి ఇది ఏమొచ్చిందో తెలుసమ్మా, బయట మిక్సర్ కట్టి కలిపినప్పుడు చూస్తాం కదా, వెంటనే గుర్తొచ్చేసినాయి అలాగని ఇల్లు పేర్లు చేసే దమ్ము బట్టి. అంతేలే. ఇదిగో ఇక్కడ పకోడీ రెడీ అయిపోయింది, పట్టుకెళ్ళిపోదాం. కొద్దిగా చాట్ మసాలా వేస్తున్నాను, అలాగే కొంచెం కారం, ఎక్కువ ఏమి వేయట్లేదు. అలాగే నిమ్మకాయ మాట కొంచెం. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాం. బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా ముక్కల కింద ఉంటేనే తీసుకుని తినడానికి బాగుంటుంది. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, కొద్దిగా పించేసుకుంటే సరిపోతుంది ఈ వీటిలన్నిటితోటి. కొంచెం సాల్ట్ అంతే కలిపేసుకుంటే సరిపోయింది. ఇంకా మనకి కొత్తిమీర ఉండిపోయింది. కొత్తిమీర బజ్జీతో మిక్సర్ చేసేసాను చిన్నగా, అదే కొద్దిగా పచ్చి ఆనియన్స్ తోటి. అది బాగుంటుంది. ఇంకా పట్టుకుని వెళ్ళిపోదాం. టేస్ట్ చేసి మా వాళ్ళు చెప్తారు. కొత్తిమీర బజ్జీ చూడండి. వేయడం ఒక ఎత్తు అయితే అండి, మళ్ళీ ఆ వెనకాల పొయ్యి దగ్గర క్లీన్ చేసేది ఉంటుంది చూసారా, అది మట్టికి మామూలుగా ఉండదన్నమాట పని. పోనీ ఇంకా వర్షం పడుతుంది కదా అని చేశాను. టేస్ట్ చేసి ఎలా ఉందన్నది చెప్తారు. మా హారిక అయితే అస్సలు నో చెప్పేస్తుంది, నేను అస్సలు తిన్ను, నువ్వు అసలు నాకు చెయ్యొద్దు అని చెప్పేసి. సరే నువ్వు తినకపోతే మానేసే, నేను టేస్ట్ చేసి చెప్తాను అన్నాను. ట్రై చేద్దాం. ఎలా ఉందో చూద్దాం. బాగుంది. అయితే ఏంటంటే మరమరాలో పల్లీలు అత్తే మరి ఉంటుందండి. హారిక నువ్వు మిస్ అవుతున్నావు తెలుసా, నిజంగా చాలా బాగుంది టేస్ట్. కొత్త రకం చాట్ చాలా బాగుందండి. ఇది బాగా నచ్చింది నాకైతేనే. ఇంకో స్పూన్ కూడా తినేస్తాను. పల్లీలు వేసుకుంటే సాయి నాని బెల ఉంటుందిరా. మా ఇంట్లో అప్పుడే ఫైట్ అవుతుందన్నమాట. హారిక ఒక స్పూన్ పెట్టుకోవడానికి అంతసేపు బతిమలాడించిందండి. మళ్ళీ వచ్చి తింటానంటుంది. తమ్మునేరుకు ఫోటో కూడా తీసుకొని ఇవ్వాలి అని చెప్పేసి గదిని పంపించాను. నేను వంట మొదలెట్టాక నేను తిన్ను, నువ్వెందుకు వేస్తున్నావు, వేయద్దు అంటూ కూర్చుంది. వేసిన తర్వాత ఇలా మిక్సర్ చేసిన తర్వాత ఇందులో పల్లీలు మటుకు మిస్ అయ్యానండి. అది బాగా తెలుస్తుంది. అది వేస్తే ఇంకా అయ్యో బాబోయ్ ఇంకా అద్భుతం అంట, అంత బాగుంది అనిపించేది నాకైతే. టేస్ట్ అయితే సూపర్ ఉంది, నాకైతే బాగా నచ్చింది. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. ఈ వీడియో అయితే వర్షాకాలం వేడివేడిగా ఎంత కొత్తిమీర పట్టలేదు. నేను అంత కొత్తిమీర తెచ్చాను, అంత కొత్తిమీర పట్టుకొచ్చాను, కానీ అంత కూడా అవసరం లేదు. ఇంట్లో అంటికాయలు కానీ పచ్చిమిర్చి కానీ ఏమీ లేనప్పుడు కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో ఇలా చేసుకోవచ్చు అన్నమాట మనం.
తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేస్తే మన వీడియో రీచ్ అవుతుంది. లైక్ చేయడం మర్చిపోతున్నారు. నేను ఎంత ఎఫర్టబుల్గా చేయాలని అనుకునేది ఏదైనా చేసి వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను కాబట్టి మీకు యూస్ఫుల్ ఎంతో కొంత అవుతే కనుక మటుకి లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.